शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शान्तं शुचिस्मितं देवं निःसीममहिमान्वितं कवचं शिष्यगणस्य भिषजं भवरोगिणाम् आत्मज्ञानप्रदातारमवाङ्मानसगोचरम् सद्यः सिद्धिकरं गुरुं नमामि स्वात्मनायकम्। నమ సభాయే మియాపూర్ సాహితీ మిత్ర మండలి అనే ఒక చక్కటి సాహితీ సంస్థ వెలిసి వెలుగొందుతోంది. అలా 4 వసంతాలు పూర్తి చేసుకుని 5వ వసంతంలో అడుగు పెడుతోంది. ఇందులో ఉన్నవాళ్ళు ఎవరయ్యా అంటే అందరూ దిగ్ధంతులే. ఎవరు తక్కువ వాళ్ళు కాదు. కనీసం ఒక అరడజను పుస్తకాలన్నా చేత్తో రాసి అందరికీ ఇచ్చి మెప్పు పొందిన వాళ్ళే, బహుమతులు పొందిన వాళ్ళే. అలాంటి వారి ముందు, ఇలాంటి విశిష్ట వ్యక్తుల ముందు కూడా మాట్లాడటం ఒక విధంగా సాహసమే, కానీ ప్రయత్నం చేద్దాం. నాకు ఇచ్చినటువంటి అంశము మైత్రి అన్నారు అంతే. ఇదేదో దాన్ని ఏమంటారు, అష్టావధానంలో కనుక వర్ణనాంశం ఇచ్చినట్టుగా ఉంది. మైత్రి అయిపోయింది, ఇంకేమన్నా చెప్పుకోను. సరే, నాదేమైంది, అమ్మవారు ఏం మాట్లాడిస్తుందో ఆవిడ మాట్లాడేదని మనం వింటాం. ఈ మైత్రి ఎక్కడి నుంచి మనం చూడటం ప్రారంభం చేద్దాం. అంటే రకరకాల మైత్రులు చెప్పారండి, కానీ వెతికాను. శ్రీరాముడు, సుగ్రీవుడు, రామ సుగ్రీవ మైత్రి ఒకటి కనపడింది. తర్వాత చూస్తే దాని ముందు ఏం దొరకలే. అంటే కృతయుగంలో నాకు ఎక్కడ మైత్రి యొక్క సంబంధం ఎక్కడ కనపడలే. త్రేతాయుగంలో మాత్రం రామ సుగ్రీవ మైత్రి కనపడింది. తర్వాత ద్వాపరానికి వస్తే కృష్ణ కుచేల మైత్రి కనపడింది, దుర్యోధన కర్ణ మైత్రి కనపడింది. మైత్రిలా చెప్పబడకపోయినా అర్జునుడు కృష్ణుడి మైత్రి కూడా. ఇక్కడికి ద్వాపర యుగం అయిపోయింది. మరి కలియుగంలోనూ అసలు ఈ శబ్దానికి ఆస్తికత్వం ఉందా లేదా అనే అనుమానం ఏర్పడింది. ఇక మొదటి యుగంలో ఏమన్నా అవసరం లేదు, 4వ యుగంలోకి వచ్చేటికి అవసరం ఉన్నా కనపడట్లేదు అనే పరిస్థితికి వచ్చింది. అలాంటి సందర్భంలో ఇలాంటి సంస్థలు వెలిసి ఆ మైత్రిని మళ్ళీ మేము ఉన్నాము అని వాళ్ళని అపార్థాలు చేసుకోకపోయి నాలాంటి వాళ్ళు అపోహల్ని తొలగించడానికి పుట్టిన ఈ సంస్థ ఇది. కనుక వారు చెప్పిన తర్వాత 4 మాటలు చెప్పుకుందాం అనే ప్రయత్నం చేస్తున్నాం. ప్రధానంగా మనం గమనించినట్లయితే, అయ్యా రండి, ప్రధానంగా మనం గమనించినట్లయితే మైత్రిలో మనకి కనపడేది ప్రతిఫలాపేక్ష లేకపోవడం ఒకటి. ఈ మైత్రికి ఇంకో పేరు స్నేహము అంటారు. స్నేహం అంటే జిడ్డు, జిడ్డు, నూనె జిడ్డునే స్నేహము అంటారు. అంటే ఒకసారి కలిశారంటే ఇంక విడిపోరండి వాళ్ళు. బహుశా అందుకే అన్నారేమో. అలా అనకండి, బాలేదు అని అన్నారు అనుకోండి, మీరు ఇంకో మాట చెప్పుకుంటాం, ఈయన మిత్రుడు అన్నారు. మిత్రుడు సంస్కృతంలో మిత్ర అంటే సూర్యుడు, మిత్రం అంటే కనుక స్నేహితుడు. కానీ ఇద్దరికీ మిత్ర శబ్దమే. కనుక వాళ్ళ స్నేహం ఎలా వెలుగుతుందిట, సూర్య చేజస్సులా వెలుగుతుంది అని తాత్పర్యం. ఇంకోటి ఉందండి, మనకి ఒక్కడు శత్రువు ఉంటే ఇక మన జీవిత కాలంలో సుఖంగా నిద్రపోలేం. కానీ ఎంతమంది మిత్రులున్నా సరే మనకి తనే తీరం. శత్రువుకి మిత్రుడికి ఈ తేడా ఒకటి ఉంది. అయితే ఏమిటి దీనిలో ఉండేటువంటి మూలకందము అంటే ఒకరి మీద ఒకరికి కలిగినటువంటి విశ్వాసం. ఈ విశ్వాసంతో మనం ముందుకు వెళ్తాం. అంటే ఒకళ్ళ దానిలోకి ఒకళ్ళు చొచ్చుకోకుండా మనసు విప్పి ఎవరైనా మాట్లాడుకోదగ్గ వాళ్ళు మనకి భూప్రపంచం మీద ఉన్నారా అంటే అది ప్రధానంగా స్నేహితుడే ముందొస్తారు. ఆలు మగలు అన్యోన్యంగా చెప్పుకోవటానికి కన్నా కూడా దాటి చెప్పుకోదగిన వ్యక్తి ఎవరైనా ఉంటే స్నేహితుడు మాత్రమే.
ఇక ఈ నేపథ్యాన్ని తీసుకుని అయితే ఇక్కడ ఒక చిన్న విషయం కూడా ఉందండి ఇందులో. ఈ సుఖాలు చెప్పుకోవడంలో దుఃఖాలు కూడా ఉన్నాయి. ఏమిటంటే స్నేహం చేయటం పెద్ద కష్టమైన విషయం కాదు, కానీ దాన్ని నిలుపుకోవటం అన్నది అత్యంతమైన కీలకమైన అంశం. ఎందుకు నిలవదు అంటే విశ్వాసం లోపించటం, లేకపోతే ఆశ పెరగటం. ఇవన్నీ మనకి ముందు ముందు కనపడతాయి. సరే, ఇక మనం యుగాల వారీగా వచ్చినట్లయితే రాముడి దగ్గరికి వెళ్తాం ఫస్ట్. ఇందులో ప్రధానంగా చెప్పేది ఎవరు? ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కథ మీ అందరికీ తెలిసి నేను చెప్పాల్సిన అవసరం లేదు. రాముడు సుగ్రీవుడు మైత్రి నుంచి మళ్ళీ ప్రత్యేక ఇన్ని పూలదండలను శాల్వాలు కప్పితూ చెప్పాలా? అక్కర్లే. అరణ్యకాండలో చివరిలో గాని సుగ్రీవుడు కనపడ్డు మనకి. కనపడిన తర్వాత ఏం చేశాడు? ఆయన భయంతో వణికిపోతున్నటువంటి పరిస్థితి. ఇక అన్నగారు ఎక్కడ చంపుతాడో అన్న భయానికి మొత్తం అంతా తిరిగి 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 ఆఖరికి అక్కడికి వస్తే ఆయనకి శాప ఉంది కాబట్టి అని ఋషముఖ పర్వతం మీద ఆగాడు. అక్కడ రెస్ట్ తీసుకున్నాడు. కానీ వాడు రాజు కాదు కాబట్టి మరి. కానీ ఆయనకు సచివుడు ఉన్నాడు, ఆయన పేరు హనుమంతుడు. రాజు కాని వాడికి సచివుడండి. అయితే సుగ్రీవుల్లో ఒక గొప్ప విశేషమైన గుణం ఏంటంటే మంత్రి గారు మంచివాడు, తెలివిగలవాడు అనుకున్నవాడు చెప్పినది తూచా తప్పకుండా విన్నాడు. పైగా అతను మంచి యోధుడు అన్నది ఒక పక్కకు పెడితే, అన్నగారి దగ్గర తప్ప మిగతా అంతా యోధుడైన ధర్మాత్ముడు కూడా. ఇక్కడ రాముల వారు ఆయనతో స్నేహం చేయటానికి ముందు ఒకరికొకళ్ళు తెలియరండి. రాముడెవరో సుగ్రీవుడికి తెలియదు, సుగ్రీవుడెవరో రాముడికి తెలియదు. అంటే ఏంటి వీళ్ళ స్నేహం కలగడానికి కారణం ఏమిటి అని కనుక చూసినట్లయితే ఇద్దరికీ చెరొక అవసరం ఉందండి. కనుక ఇక్కడ ఏర్పడిన స్నేహానికి మూలము ఆవశ్యకత. నాకు ఒక సహాయం కావాలి, ఈయనకు ఒక సహాయం కావాలి. పెళ్ళానికి పెట్టే సహాయం ఈయనకు కావాలి, అన్నగారిని తప్పించే సహాయం ఆయనకు కావాలి. కనుక ఇక్కడ ఒక విధంగా మనం స్వార్థముతోటే ఇది ప్రారంభమైందని చెప్తే తప్పేం లేదుగా. కానీ మరి అట్లాంటప్పుడు ఏం చేయాలి? ఇది కొట్టి పారేయాలి, స్నేహం కింద తీసుకోకూడదు మనం. రామసుగ్రీవ మైత్రిని స్నేహం అనకూడదు. ఎందుకంటే ఒక అవసరం కోసమని చెప్పి వచ్చినటువంటి ఒక వ్యాపార ఒప్పందము అనొచ్చా? ధర్మంగా అయితే అనాలి, కానీ అనటానికి లేని స్థితికి వాళ్ళు ఎదిగారు అని చెప్పదలసిన విషయం. కనుక మనం స్నేహితుల్లోకి ఎందుకు వచ్చామని వెతుక్కోవటం కన్నా వచ్చిన తర్వాత ఎలా మెలిగాము అన్నది మనం ఇక్కడ చాలా ముఖ్యంగా ఈ స్నేహం విషయంలో పట్టుకోవాల్సిన విషయం. నిజానికి రాముడి గొప్పతనం సుగ్రీవుడికి తెలియదండి. సుగ్రీవుడి వైశిష్ట్యం రాముడికి తెలియదు. కానీ నిజంగా చూద్దాం ఇప్పుడు కాసేపు. రాముడు చక్రవర్తి, ఒక స్థాయి వాడు. ఈయన శాఖాచరుడు. మరి ఈయనకి ఆయనకి పోలిక ఎక్కడ? మరి స్నేహం ఎలా పొసుగుతుంది? ఇది ఒక పార్ట్. సరే, ఇక్కడ అవసరానికి అని చెప్పుకున్నాం కదా. అవసరానికి అన్నప్పుడు మరి పరీక్షలు పెట్టాలి కదా. ఏమంటే ఎందుకు మీరు ఉపన్యాసం చెప్పండి అన్నారు అనగానే కార్యకర్తల్లో ఇంకో ఆయన, ఏమండి ఆయన ఏమైనా పిలుస్తున్నామని ఆయన ఉపన్యాసం ఎప్పుడూ చెబుతాడంటే మొన్న అప్పుడు యూట్యూబ్లో పెట్టాడు, ఒకసారి చూడు అంటాడు. పెడితే పర్లేదు పనికి వస్తాడు అని చెప్పి చూస్తాడు. అంటే ఒక పరీక్ష జరిగింది. ఇక్కడ చేసేది కాదు, ఊరికే మాట వరుస చెబుతున్నా. అలా వాలిని చంపడానికి ఈయనతో స్నేహం చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు అంటే హనుమని చెప్పాడు కూడా చేసుకున్నాడు. నమ్మకం. అక్కడ హనుమ మీద నమ్మకం, పరిపూర్ణ విశ్వాసం. ఎలా చేసుకున్నాడు? అగ్నిసాక్షిగా చేసుకున్నాడు. ఈ అగ్నిసాక్షిగా చేసుకున్నది తెగటానికి వీలు లేదు. ఎందుకంటే అది త్రేతాయుగము. అగ్నిసాక్షిగా పెళ్లిళ్ళైనా తెగుతున్న ఈ రోజుల్లో దాని గురించి మనం మాట్లాడుకో. కానీ విషయం అది. అయితే ఈయనకి ఉందా లేదా అని, సరేనా ఈ 7 తాడి చెట్టుని కొట్టగలవా? లేదా అక్కడ కళేబరం దాన్ని తనగలవా? ఇలాంటి అనేక పరీక్షలు సుగ్రీవుడు పెట్టాడు రాముడికి. రాముడు ఎవరు? చక్రవర్తి. ఒరే, ఈ పిచ్చి పరీక్షలు పెట్టి నమ్మకం లేకపోతే చెప్పుకుని నేను పోతా, నా పని అనొచ్చుగా. ఒకసారి స్నేహం చేసిన తర్వాత కట్టుబడి ఉన్నవాడు రాముడు. ఇన్ని పరీక్షలు పెడితే నన్ను పరీక్షలు పెట్టాడనో చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడే గాని నన్ను పరీక్ష పెట్టేంతటి వాడు ఎప్పుడు అహంకరించలేదు. అంటే
రాముడికి నమ్మకము, స్నేహానికి ఇచ్చిన విలువ, అన్నిటికన్నా మించి స్థాయి భేదమును మర్చిపోయాడు రాముడు. కనుక స్నేహంలో ఉండాల్సిన అంశం ఏంటంటే వాడు గొప్పవాడా బీదవాడా, డబ్బున్నవాడా కాదా కాదు, నా స్నేహితుడా కాదా, అంతవరకే లేవు మాట. ఇన్ని సామర్థ్యాలు పరీక్ష పెట్టాడు. సరే పెట్టాడయ్యా, వాళ్ళని చంపేశాడు, పర్పస్ తీరిపోయేదిగా. ఇంకా రాముడు ఎవరు, సుగ్రీవుడు అని అనుకోవచ్చుగా. సుగ్రీవుడు కట్టుబడి ఉన్నాడు, రాముడు కట్టుబడి ఉన్నాడు. అంటే అవసరానికి ఏర్పడిన బంధమైన దాన్ని అధిగమించిన బంధముగా ఉన్నది కాబట్టి రామ సుగ్రీవ మైత్రి గురించి మనం మాట్లాడుకోగలుగుతున్నాం ఈ రోజు. ఇది అయిన తర్వాత మరి సుగ్రీవుడు ఏం చేశాడు అంటే భార్యతో కులుకుతూ హాయిగా ఆనందంగా గడుపుతున్నాడు, రాముడు పాట మర్చిపోయాడు. ఇప్పుడు రాముడి కోపం రావాలా వద్దా అండి? రాలే. నువ్వు సుంఠ అంటే నువ్వు సుంఠ అని తిట్టుకోలే వాళ్ళు. రాముడు ఏం చేశాడు, నా దౌర్భాగ్యం ఇలా ఉంది, పాపం వాడు అలా ఉన్నాడు అని అనుకున్నాడు, అని క్షమించాడు. అంటే ఇక్కడ స్నేహానికి కావలసిన మరొక లక్షణం ఏమిటంటే క్షమాగుణము. ఈ క్షమాగుణం రాముడిలో ఉంది కాబట్టి సుగ్రీవ మైత్రి ఈ రోజుకి కూడా మనం చెప్పుకోగలుగుతున్నాం. అంటే ఇక్కడ ఒక్కడు సవ్యముగా ఉన్న స్నేహితులు రెండో వాడిని కూడా వాటితో పాటు తీసుకెళ్తూ ఉంటాడండి. మరి ఇన్ని ఎందుకు చేస్తున్నాడయ్యా అంటే సుగ్రీవుడు బల సామర్థ్యాలే కాదండి, ఒక నిష్కల్మషమైన మనసు కలిగిన వాడు సుగ్రీవుడు అంటారు. ఎందుకుట? ఇప్పుడు ధర్మం ఏంటండి, వారి శత్రువు ఈయనకి, మరి శత్రువు తాలూకు వాళ్ళందరూ శత్రువులు కావాలిగా. తర్వాత ధర్మం ఏం చెప్పింది, రాజధర్మం శత్రువుని నిశ్శేషంగా చంపేమంది. మరి అంగదుడు శత్రువు కొడుకే కదా, వాడిని చంపేయద్దు. మరి ఎందుకు చంపల? నాకు వైరం అన్నగారితో వీడితో కాదుగా, పసిగదవుతో. ఆ నిష్కల్మషమైన మనసు, ధర్మవర్తనమైన మనసు రాముడు నిలబెట్టుకుంటాడు. కనుక అతనిలో ఉన్న ఆ సద్గుణము ఈయన ఆయన్ని వదిలిపెట్టకుండా పట్టుకొనిచ్చింది. అందుకే రాముడు విగ్రహవాన్ ధర్మ అయిపోయింది. అయిన తర్వాత ఇక్కడ ఇంకో చిన్న విషయం ఉంది. సీతను వెతుకుతానన్నారు. ఈయన ఏం చేశాడు సుగ్రీవుడు, చూశాడు కొండ మీద నుంచి చూస్తే, ఏది రాముడు రాకముందే ఒక రాక్షసుడు ఒక స్త్రీని ఎత్తుకుని దక్షిణం వైపుకి వెళ్తున్నాడు. అది రావణాసురుడు అని తెలియదు, సీతని తెలియదు. తర్వాత రాముడు ఏడుపు విన్న తర్వాత కోరిలేట్ చేసుకున్నాడు. తర్వాత అయినా సరే శంక పోవటం కోసం అతనికి శక్తి సామర్థ్యాలు ఉన్నాయని చెప్పడానికి కారణం ఇది. ఇటు ఒకటే కాదు, అన్ని వైపులకి పంపించాడు తన సేనని. కానీ దక్షిణం వైపు ఉండే అవకాశము ఎక్కువగా ఉన్నది కనుక అటు పంపించిన దానికి అంగదుణ్ణి నాయకుణ్ణి చేసి పంపించాడు. ఇది అతని నిష్కల్మషతకి మరొక్క తార్కాడు. ఇలా తన అమాయకత్వమే కానివ్వండి, లేకపోతే నిష్కల్మషమైన హృదయమే కానివ్వండి, స్నేహానికి ఇచ్చిన విలువే కానివ్వండి. తర్వాత ఆయన ఏం చెప్తే సుగ్రీవాజ్ఞ అంటారు, ఇప్పుడు కూడా గుర్తుందో లేదో మీకు. సుగ్రీవాజ్ఞ అంటే ఏంటంటే వాడు గీసిన తర్వాత తేడా లేదు, ఇంకా చిన్న చిన్న స్కాలిత్యాలు వస్తాయి. చాలా రోజుల తర్వాత మళ్ళీ భార్య లభించింది కాబట్టి కాస్త ఆనందపడ్డాడు, రాముడు క్షమించాడు. ఇలా జరిగినటువంటి వాళ్ళది ఈ నిష్కల్మషత్వాన్ని, ఈ క్షమాగుణాన్ని, ఇవన్నీ చూసుకున్నట్లయితే యుద్ధం అయిపోయింది. ఇప్పుడు మరి రాముడికి కూడా సుగ్రీవుడితో పని చేరిపోయింది అవసరం. కానీ తనతో పాటు అయోధ్యకి తెచ్చుకున్నాడు, తన పట్టాభిషేకాన్ని ఆయన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. ఆ బంధము ఒకసారి స్నేహం జిడ్డు పట్టుకుంటే వదలదు ఏమండి. అయిన తర్వాత చిత్రమైన విషయం ఏంటంటే ఎప్పుడు పుట్టారో మనకు అనవసరం. రాముడు ఎప్పుడు అవతారం ధారించాడు, లేకపోతే సుగ్రీవుడు ఎప్పుడు పుట్టాడు మనకు అనవసరం. కానీ రాముడు ఏ క్షణానైతే శరీర త్యాగాన్ని సంకల్పించుకున్నాడో తదుత్తర క్షణంలో సుగ్రీవుడు కూడా తన పరిత్యాగాన్ని చేశాడు. ఇది వారికి ఉన్నటువంటి విషయం. అంటే ఒకసారి బంధం ఏర్పడితే ఆజన్మాంతం ఉండాలి. స్నేహము అంటే మనకి సుగ్రీవ
రాముడు యొక్క సుగ్రీవుడి యొక్క మైత్రి ద్వారా మనకు ఒక చిన్న నీతి పాఠం చెప్పుకోవాలి. ఇక్కడ రాముడు కలిశాడు, సుగ్రీవుడు కలిశాడు. నా క్షణం నుంచి మళ్ళీ పరిసమాప్తి అవతార పరిసమాప్తి వరకు కలిసే ఉన్నారండి. ఓ రూమ్, ఆ రూమ్ లో అయిన ఉంటే ఈ రూమ్ లో ఆయన ఉండొచ్చు, 304 లో ఆయన ఉంటే 105 లో ఆయన ఉండొచ్చు కాక, కానీ వెరసి ఒకే చోట ఉన్నారు. అక్కడి నుంచి ఒక యుగాన్ని దూకుదాం, ద్వాపరానికి వద్దాం. ద్వాపరానికి వస్తే ముందుగా ఇక్కడ గమనించాల్సింది ఇంకొకటి ఉంది. రామాయణ అంటే త్రేతాయుగంలో చెప్పుకున్నటువంటి స్నేహంలో ధర్మము, సహాయము, ఒకరి కోసం ఒకళ్ళు త్యాగము, ఇలాంటి లక్షణాలు ప్రధానంగా కనపడ్డాయి. కానీ ద్వాపరానికి వచ్చేటప్పటికి మనం చెప్పుకునే స్నేహాల్లో కృష్ణ కుచేలది ధర్మం కోసం స్నేహం, దుర్యోధన కర్ణులది ఒక ధర్మం కోసము అవసరం కోసం కూడా స్నేహమే. కానీ అది స్నేహమే, కారణం ఎందుకు నిలబడో మనం చూద్దాం కాసేపు ఉన్నాక. కనుక ఇక్కడికి వచ్చేటికి రెండు వచ్చాయి. ఇక్కడ ఒకటే క్లాసిఫికేషన్. కృతయుగంలో ఏమీ లేదు, స్నేహానికి అవసరమే లేదు. ఎవరి తమాన తపస్సు, వేల సంవత్సరాలు తపస్సులు చేసుకుంటూ ముక్తులు పొందుకుంటూ ఉండిపోయారు వాడు. ఇక్కడికి వచ్చేటప్పుడు కృష్ణ కుచేలుడు తీసుకుంటే చిన్న వయసులో స్నేహం ఏర్పడిందండి. స్కూల్ స్టూడెంట్ కదా, క్లాస్మేట్. ఈ క్లాస్మేట్ గురుకులంలో దగ్గర ఉన్నప్పుడు కృష్ణుడు కుచేలుడు అసలు ఆయన పేరు సుధాముడు అండి. ఆయనకి ఈయనకి మంచి స్నేహం ఏర్పడింది. ఏమండి, ఆఫ్టర్ పోస్ట్ ఎడ్యుకేషన్ అంటే కాన్వకేషన్ అయిపోయిన తర్వాత ఎవరైనా వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ సుధాముడికి తెలుసు కృష్ణుడు ఏ స్థాయి వాడు, కృష్ణుడికి తెలుసు సుధాముడు ఏ స్థాయి వాడు, కానీ స్నేహం చేశారు. అక్కడ తెలియక జరిగింది, ఇక్కడ తెలిసి కూడా స్నేహం చేశారు. అంటే స్నేహం చేసేటప్పుడు తారతమ్యాల విచక్షణ ఉండకూడదు. ఇది ఒక భాగం. ఇది ఎప్పుడు చేశారు? చిన్నప్పుడు చేశారు. చేసిన తర్వాత సరే, సాందీపని గారి దగ్గర విద్యాభ్యాసం చేయడం అయిపోయిన తర్వాత ఎవరు మానాన్ని వాళ్ళు చెప్పారు. ఇంతకీ ఇంతకీ వాళ్ళు ఇద్దరు ఎవరయ్యా అంటే సహాధ్యాయులు మాత్రమే. అంటే గురుకులంలో ఉన్న అందరూ సహాధ్యాయులు, కుచేలుడు మాత్రము స్నేహితుడయ్యాడు. ఇది బాల్య స్నేహం. తర్వాత ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకోవాలి, ఎవరి ఏడుపులు వాళ్ళవే. వీడికి పెళ్ళయింది, సంసారం చేస్తున్నాడు, కష్టాలు పడుతున్నాడు, బాధ ఇవన్నీ ఉన్నాయి. ఉన్న తర్వాత కృష్ణుడు ఆయన మా నాన్న వీళ్ళిద్దరు మళ్ళీ కలుసుకోలేదు. ఇప్పుడు భార్య చెబితే వెళ్ళమని బలవంతం చేస్తే ఈయన బయలుదేరాడా అంటే బయలుదేరలేదు. నేను ఆయన అడగడం ఏంటి అంటాడు. లేదయ్యా, ఆయన అలా ఫలానా చాలా గొప్పవాడు, నీకేమైనా సహాయం చేస్తాడో కనుక్కో ఉంటుంది. భార్య దృష్టిలో ఈయన వెళ్ళి ఆయన దగ్గర ఆర్థికమైన లాభాన్ని పొంది రావాలి. ఈయన వెళ్ళిన కారణం ఏమిటి? ఈ వంకనైనా నా బాల్య స్నేహితుడిని చూడవచ్చు కదా అని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ 3 ప్రాకారాలు దాటితే గాని కృష్ణ పరమాత్మ లేడు లోపల. ఈ 3 ప్రాకారాలు ఎక్కడి నుంచి వచ్చాయని తాత్వికంగా చూస్తే బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి భేదనం జరిగితే కానీ పరమాత్మ దర్శనం మనకి కాదు. ఈ 3 గ్రంథులు దాటితే గాని పరమాత్మ సహస్రాలలో మనకు కనపడడు. ఇది తాత్వికంగా చెప్పుకుంటే పక్కకు పెడితే, లౌకికానికి వచ్చి మాట్లాడుకున్నట్లయితే ఓ ఇట్లాంటి వాడి దగ్గర నేను రావటం అని చెప్పి వెనక్కి వెళ్ళిపోవచ్చుగా. భయం వేసి వెళ్ళలే. స్నేహితుడి మీద నమ్మకం కుచేలుడిది, నన్ను కించపరచడు అని లోపలికి వెళ్ళాడు. వెళ్ళాం గుర్తురాలే, అటుకులు గుర్తురాలే, డబ్బు గుర్తురాలే, పేదరికం గుర్తురాలే. చూశాడు, తన్మయత్వం చెందాడు. ఈయన చూసినప్పుడు ఆయన పరిగెత్తుకొచ్చి పట్టుకెళ్ళాడు. కృష్ణుడు ఎదురు వచ్చి తీసుకెళ్ళి తాను రుక్మిణితో కూర్చున్నటువంటి ఆ ఆ మంచం మీద కూర్చోబెట్టి పాదసేవ చేశాడు. అంటే ఒక స్నేహితుడికి ఎలాంటి విలువ ఇవ్వాలి అన్నది మనకి ఇక్కడ ఒక పాఠం చెబుతున్నాడు. మరి ఇన్నాళ్ళు లేకపోయినా
ఇన్నాళ్ళు కలవకపోయినా స్నేహం ఎలా మిగిలింది అన్నది ప్రశ్న. ఇన్నాళ్ళ తర్వాత కలుస్తున్నారు, కనీసం ఇప్పుడు ఆ లెక్కన వేసుకుంటే ఒక 30 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు వేసుకోవచ్చుగా మనం. అయినా పాత జ్ఞాపకాలు పాత అనుభవాలతో స్నేహము దగ్గరగా ఉంటేనే కాదయ్యా, ఎంత దూరానున్నా ఒకసారి స్నేహం చేస్తే ఆ స్నేహితము పర్మనెంట్ గా ఉంటుంది అనటానికి మనకి కృష్ణ కుచేలుని యొక్క మైత్రిలో మనకు ఒక చిన్న సూచన కనపడుతుంది. ఇట్లా వాళ్ళు గతాన్ని నెమరేసుకోవడం ద్వారా ఆ సాన్నిహిత్య భావాన్ని వాళ్ళు దూరం చేసుకోలేరు. అంటే అర్థం ఏమిటి? ఒకసారి స్నేహము చేసి ఆ స్నేహితములో గడిపినటువంటి సందర్భాల్లో కలిగినటువంటి అనుభవాలు మన మనసు మీద మన చిత్తములో శాశ్వతమైన ముద్రని వేస్తాయి అని దీని యొక్క మనం తాత్పర్యంగా తీసుకోవచ్చు. ఇది ఒకటే కాదండి. ఇప్పుడు కృష్ణుడు ఏం చేశాడు? వాళ్ళు రాగానే గబగబా చాలా రోజులైందో కమాన్ అని చెప్పేసి వాళ్ళ ఆంతరంగిక రూపంలో మందిరంలోకి వెళ్ళిపోయి అక్కడ కబుర్లు చెప్పుకోవచ్చుగా. అక్కడే కూర్చున్నాడు, అక్కడ పాద పూజ చేశాడు. అంటే ఒక అతిథి ఇంటికి వచ్చినప్పుడు తాను ఎంత గొప్పవాడైనా ఆ అతిథి సత్కారాన్ని ఎంత శ్రద్ధాభక్తులతో చెయ్యాలి అనేటటువంటి ఒక పాఠాన్ని మనకి కృష్ణ పరమాత్మ ఆచరణ పూర్వకంగా చూపించాడు. లేదు, ఆయన సాక్షాత్ భగవంతుడు అయితే అయ్యుండొచ్చు కాక, ఆయన ఆచరించి చూపించాడు. ఆ చరించి చూపించడంలోనే బోధ ఉన్నది. ఇక స్నేహితునికి వచ్చింది. ఈయనకి డబ్బు గురించి గుర్తులేదు. ఆయనే అడిగి సరే ఈ అటుకుల కథ కలితే, ఏమంటే అసలు ఇక్కడ చిన్న డౌట్, ఎవరికైనా రావాల్సిన డౌట్ ఉందండి, మీకు రాకపోతే నేను గెలుపుతా ఇప్పుడు. కృష్ణుడు ఆయన జీవిత కాలంలో మొట్టమొదటిసారి తిన్నాడా అటుకులు? నెంబర్ 1 కాదు. సరే, ఇక ద్వారకకి వెళ్ళినప్పుడు, ద్వారక నుంచి హస్తినాపురానికి పాండవుల దగ్గరకో ఇంకొకడికో వెళ్ళినప్పుడల్లా ఆ, మనలాగా క్యారేజ్ పట్టుకెళ్ళేవాడు. హలో, అయితే క్యారేజ్ పట్టుకెళ్ళలేదు. అంటే వాడి ఇంటికి తిన్నాడుగా, మామూలు భోజనం చేశాడుగా, పరవాన్నము పసుపు కూర అన్ని వేసుకుని. మరి అటుకులకి కుచేరుడికి ఇచ్చినంత ఆస్తి ఇన్ని ముద్దలు తిన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? ఇన్నేసి ముద్దలు తిన్న వాళ్ళకి కూడా ఇవ్వాలి కదండి. మరి కృష్ణుడికి ఆ కెపాసిటీ ఉంటే, అదే కెపాసిటీ లేండి. అంటే భాగవతంలో దీని తాలూకు శ్లోకాన్ని చూసినట్లయితే ఇక్కడ విషయాన్ని మనకి చెప్పారు. ఆయనని విశ్వాత్మ అని అర్థం వచ్చేలాగా సంబోధన ఉంటుంది. తాను సర్వము అయిన భావనతో, సర్వాత్మత్వ భావనతో స్వీకరించాడు కాబట్టి సర్వ ప్రపంచము కుక్షిలో ఉన్నవి బయట కూడా తృప్తి చెంది ఇంతమందికి అన్నం పెట్టిన వాడయ్యాడు కుచేలుడు. అందుకని ఆయనకి రివర్స్ లో ఇచ్చాడు. అందుకే రామాయణంలో రాముడికి పేర్లు చెబుతూ కర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ అంటాం కదా. కృతజ్ఞశ్చ అంటే థ్యాంక్ఫుల్నెస్ కాదండి. మనం ఏది చేశామో, ఏ జన్మలో చేశామో, ఎప్పుడెప్పుడు చేశామో, ఈ జన్మో గత జన్మో దాని ముందు జన్మో వగైరా వగైరా ఎన్నైనా కానీ కాక అవన్నీ గుర్తు పెట్టుకుని ఫలితాన్ని ఇచ్చేవాడు వాడు. కృతజ్ఞ జ్ఞ, వాడు తెలుసు చేసినది గుర్తు పెట్టుకునేవాడు. కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకున్నామంటారు రాముడితో. రాముడు డేంజరస్ అండి కృష్ణుడి కన్నా. రాముడు అంత నటన ఇంకెవరు చేయలేదు. ఏమంటే రామాయణ అరణ్యవాసం అయిపోయిన తర్వాత ఎన్ని వేల సంవత్సరాలు ఆయన రాజ్యం వెళ్ళాడండి? 10,000 సంవత్సరాలు అన్నారు. 10,000 10,000 ఒకటి 11,000. 11,000 చేశాడు. అరణ్యవాసం ఎంతకాలం ఉన్నాడండి? 14 సంవత్సరాలు. 11,000లో 14 సంవత్సరాలు ఎంత ఎంత పీరియడ్ అండి? ఒక్కటే మనం చెప్పుకుంటున్నాం. కానీ ఈయన పుడతాడన్నప్పుడు చచ్చేందుకు రెడీగా ఉంది. ఈయన పుట్టే చంపడానికి సిద్ధంగా కూర్చున్నాడు. సరే పుట్టాడే దాక్కున్నాడంటే అక్కడికి వచ్చి పాలు ఇవ్వడానికి చంపడానికి సిద్ధపడింది. ఇంకోటి వచ్చి తృణావర్తుడు వచ్చాడు, వాడు వచ్చాడు, వీడు వచ్చాడు, పేర్లు పెట్టుకుంటూ పోతే ఎంత ఆఖరికి దేవతలు బ్రహ్మగారు కూడా రాళ్ళు గుంపులు కొట్టుకొట్టాడు. ఇన్ని ఈ పడినా కూడా కష్టం ఎవరు ఎక్కువ పడ్డారు చెప్పండి సార్? కృష్ణుడే కదా. కానీ పాపం ఆయన ఏమైనా విలాస పురుషుడు అంటావా? రాముడిని ఏమన్నా పాపం కష్టాలు పడ్డాడు, 14 ఏళ్ళు కష్టపడ్డాడు కదా. సరే, ఇలాంటి చిత్రాల తర్వాత చెప్పుకుందాం. ఇంతకీ విశ్వాన్ని తాను అయి తీసుకున్నాడు కాబట్టి ఆ అటుకులు ఆయనకి అంత సంపదను ఇవ్వగలిగాడు. అందుకే లక్ష్మీదేవి కాబట్టి రుక్మిణి మాత్రమే ఆపగలిగింది.
ఇంతకీ తాను వచ్చిన పని స్నేహితుడిని చూసినప్పుడు మైమరిచిపోయాడు అన్నది మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన ప్రధాన అంశం. ఆయన డబ్బులు ఇవ్వడం ఇవ్వకూడదు మనకెందుకు, వాళ్ళ ట్రాన్సాక్షన్స్ వాళ్ళవి. కనుక స్నేహితుడు పక్కనే ఉండాల్సిన అవసరం లేదు. ఆ అనుభవాలు నెమరేసుకుంటూ ఆ స్నేహితుడిని మన సమక్షంలో, ఆయన పరోక్షంలో కూడా అనుభవించొచ్చు అని కృష్ణ కుచేల మైత్రి మనకి సాక్షాత్కరిస్తుంది. అలాగే ఈ ఆతిథ్యాన్ని గురించి కూడా అనుభవ, అక్కడ ఆచరణ పూర్వకంగా మనకి చూపిస్తారు. ఇంకో చిన్న విషయం చెప్పాలండి ఇక్కడ. మీవి అన్ని పుక్కిట పురాణాలయ, ఏం చెప్పినా ప్రతిదానికి నువ్వు ఫలానా స్తోత్రం చదివితే నీకు ఈ లాభం వస్తుంది, నువ్వు ఫలానా భాగవతం చదివితే, ఫలానా కుచేలోపాఖ్యానం చదివితే ఇగో వీనికి ఏమన్నా బోర్డు కూడా ఐశ్వర్యాలు వచ్చేస్తాయి, కృష్ణేశ్వరి సిద్ధి కలుగుతుంది అని ఫలశ్రుతులు చెబుతారు. ఈ ఫలశ్రుతులు ఎందుకు చెబుతారు అంటే మహర్షులకి మన గొప్పతనం తెలుసు కాబట్టి చెబుతారు. ఏమిటి మన గొప్పతనం అంటే, నాకేంటి గాళ్ళ మనం అంటే, నాకు ఏం వస్తుందో నాకు తెలియకపోతే నేను ఏ పని చేయనండి. అలాంటి సన్నాసిని కూడా కాపాడటం వాళ్ళ కారుణ్యానికి నిదర్శనం. ఎందుకని మరి వలస అష్టైశ్వర్యాలు వస్తాయి అంటాడు. కానీ మరి అయితే ఇది చదువుతూ ఉంటే అది ఎలా వస్తుంది, అందులో ప్రశ్న వేసుకోవాలిగా. సరే వస్తుంది, అది నిన్ను లాగడానికి, నీ చేత చదివించడానికి అన్నారు. మరి దానికి ఫలితం ఎందుకు వస్తుంది అంటే నమ్మకము ఫలితాన్ని ఇస్తుందండి. నమ్మకము, విశ్వాసము ఫలితాన్ని ఇస్తుంది. అందుకే నమ్మి చెడిన వాడు లేడు, నమ్మక బాగుపడ్డవాడు లేడు అంటారు పెద్దలు. అందుకని ఫలశ్రుతులు మన స్వార్థాన్ని కూడా సద్వినియోగం చేసుకునే మార్గంలో మళ్ళించడమే దాని తాత్పర్యం నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. సరే, ఇక్కడ దాకా కృష్ణుడు కుచేలుడు అయిన తర్వాత ఇంకొక విషయాన్ని ఇక్కడ గమనించాలి. ఈ కృష్ణ కుచేల మైత్రిలో కృష్ణుడు, గమనించండి, నువ్వు నాకు అటుకులో గుప్పెడు పెట్టావు కానీ నేను నీకు ఇన్ని కోట్లు ఇచ్చాపో, నీకు ఇంత తరగని ఆస్తి ఇచ్చాపో అని ఒక్క మాట కృష్ణుడి నోట్లోంచి వచ్చిందండి? కనీసం సూచన చేశాడండి? ఆయన ఊరెళ్ళి ఏంటి ఇక్కడ మా ఇంటి ఉన్నాను, మా గుడి చేద్దాం చూసుకుంటే బిల్లు రండి స్వామి ఆయన ఆవిడ వెళ్ళడం ఏమిటి, దేవరా రమ్మని చెప్పేసి 10 అరకులు రావడం వీళ్ళు ఏంటి అంటే ఏం చెప్తాం. అప్పుడు వెలిగింది ఆయనకి. చేసిన మేలు స్నేహితుడికి మళ్ళీ చెప్పకూడదు, తలుచుకోకూడదు, కృష్ణుడు నేర్పిన పాఠం మనకి. ఇలా ప్రతి దానిలోనూ ఒక కోణం నుంచి మనం ఒక ఒక ప్లేస్ తీసుకు చూస్తే అనేకమైన సద్విషయాలు మనకు కనపడతాయి. ఆ చూపు మనకి భగవంతుడు ఇవ్వాలంతే. అయితే ఇంతకీ మనం ఎక్కడున్నామంటే, ఇది చదివితే మరి ఐశ్వర్యం వస్తున్నా కదా, ఇది చదివితే ఎందుకు వస్తుంది అని అంటే, ఇది చదివితే వస్తుంది అని నమ్మిన వాడికి వస్తుంది, లేని వాడికి రావట్లేదు, గమనించుకోవాలంటే. కనుక ఏమిటి, నా నమ్మకము నన్ను విశ్వస్థితికి తీసుకువెళ్తోంది. ఆ స్థాయిలోకి నేను వెళ్ళినప్పుడు ప్రపంచం అంతా నాదే. ఈ ఆస్తి ఏమిటి? ఒకటి. రెండు, ఇంకో చిన్న విషయం చెబుతాను, నేను అప్రస్తుతమైనటువంటి కూడా చెప్పుకోవాలి అప్పుడప్పుడు. ఇవాళ రేపు ఉన్నటువంటి లౌకిక వాదం అనేటటువంటి దానిలో ఏం చెబుతారు, ఇవన్నీ ట్రాష్ అంటారు. నేనేం చెప్తానంటే, ఓ చోట డాక్టర్ గారిని అడిగా, ఇట్లా ఎదురు కూడా కూర్చుంటే ఓ డాక్టర్ గారు ఆయన అడిగా, ఏమంటే మీరు పెద్ద డాక్టర్ గారు కదా, అమెరికా నుంచి వచ్చాడు ఆయన. కాకపోతే వాళ్ళ అమ్మా నాన్న ఆ, అదేంటది సహస్ర చంద్ర దర్శన శాంతి చేసుకుంటుంటే నా ఉపన్యాసం పెట్టమన్నారు, వాళ్ళు ఎందుకు వచ్చి పెట్టారు, మాట్లాడడానికి వెళ్ళాను. ఇంకా డాక్టర్ గారిని అడిగా, ఏమండి ఇవన్నీ మీకు నమ్మకాలు తక్కువే కదా, ఇవన్నీ మా అమ్మ వాళ్ళు పెట్టమని ఇట్లా చూపించాడు చెయ్యి, మా అమ్మ వాళ్ళు పెట్టమంటే పెట్టాను. నాకు ఒక చిన్న డౌట్ ఉందండి, ఎప్పటి నుంచో తన్నుకు వస్తున్నాను, అది కొంచెం తీరుస్తారా అన్న. చెప్పండి అన్న. నేను విన్నది, నేను డాక్టర్ని కాదు, నేను విన్నది ఏంటంటే 95 to 98% ఆఫ్ ది డిసీజెస్, జబ్బులు సైకోసోమాటిక్ ఇన్ నేచర్ అంటారు.
అంటే మానసికముగా అనుభవించినది శారీరకమైన దాని ప్రభావం చూపిస్తుంది. నాకు తలకాయ నొప్పి ఉంది, నాకు తలకాయ నొప్పి ఉంది, తలకాయ నొప్పి వస్తుంది. నాకు ఇంకోటి ఏదో ఉందనుకుంటే అది వస్తుంది. అంటే 95 దాకా నేనేమన్నా 90 అండి అన్న. కాదండి, 95 to 98 కూడా పెట్టుకోవచ్చు అండి అన్నాడు ఆ డాక్టర్ గారు. అయితే ఒక చిన్న మాట అంటే ఏం అనుకోరు కదా అన్న. అబ్బే, మళ్ళీ చెప్పండి సార్ అన్నాడు. అంటే మనకు శాలువా ఉంది అక్కడ, అందుకని శాలువా హోదాలో "అబ్బా, చెప్పండి సార్" అన్నాడు. చెప్పా. ఏమంటే ఈ డిసీజ్ ఎందుకు వచ్చింది అన్న. మైండ్ థింక్ చేయడం వల్ల వచ్చిందండి అన్నాడు. మరి ఇది నేను బాగుపడతానని థింక్ చేస్తేనే బాగుపడతా కదండి. మరి అది 98% సైకోసోమాటిక్ రీఆర్డర్ ఎందుకు చేసుకోకూడదు నేను అన్నా. సైకోసోమాటిక్ డిజార్డర్ పర్మిటెడ్, మరి సైకోసోమాటిక్ రీఆర్డర్ ఎందుకు చేసుకోకూడదు నేను. ఒక్క క్షణం ఆగి చేసుకోవచ్చు అన్నాడు. ఇదిగో అది చెప్పడానికి ఇది చెప్పా. అంటే ఒక విశ్వాసముతో ఇది చదివితే నాకు లాభము అంటే అది వస్తుంది. ఈ రోజుకి కూడా గజేంద్ర మోక్షం కష్టాల్లో ఉన్నప్పుడు పారాయణ చేస్తున్నవాడు కోకొల్లలు మనకు కనపడకపోయినా ఎందుకు, గజేంద్రుని రక్షించినట్టు నన్ను స్వామి రక్షిస్తాడు నేను నమ్మకము. కనుక నమ్మకం ప్రధానము. ఇక స్నేహానికి వస్తే తాను చేసిన స్నేహితుడికి చేసిన మేల్ని గుర్తుగా ఉంచాడు కృష్ణుడు. స్నేహితుడి దగ్గర అడగడానికి వచ్చి కూడా స్నేహం ముఖ్యం కానీ వాడి డబ్బులు అడిగి దూరం చేసుకోవడం ఎందుకు అనుకున్నాడో ఏమిటో మనం అలా చెప్పేసుకుందాం తాత్పర్యం. కనుక ఆర్థిక వ్యవహారాలు లేకున్నంత వరకు, హార్దిక వ్యవహారాలు ఉన్నంత వరకు స్నేహం ఎప్పుడు చెడిపోదండి. ఇది రెండు. ఇక తర్వాత రెండో కేటగిరీలోకి వస్తాం. ఏది మన ద్వాపర యుగంలో కర్ణ దుర్యోధన మైత్రి. ఈ కర్ణ దుర్యోధనుల మైత్రి దగ్గరకు వచ్చేటప్పటికి నాకు ఎంత టైం ఉంది మాస్టర్? రైట్. రైట్. కర్ణ దుర్యోధన మైత్రికి వస్తే ఇది ఇంకో చిత్రమైనటువంటి కాంబినేషన్. ఇక్కడ ఈ వెనకాల మనకి ఇందాక చూడండి, సుగ్రీవుడికి రాముడికి అవసరము అన్నది మైత్రికి కారణమైంది. కానీ అక్కడ అహంకారము అనే ఎలిమెంట్ లేదండి. అహంకారం అనే ఎలిమెంట్ లేదు. కానీ ఇక్కడ ఇద్దరిలోనూ అహంకారం దెబ్బతినే ఎలిమెంట్ ఉంది. దుర్యోధనుడికి కర్ణుడికి మైత్రిలో వీళ్ళ నన్ను కొట్టేది, వీళ్ళని గెలవడం నా ఇష్టం అనేది ఆ అహంకారము. అసలు కర్ణుడిని వీడి స్నేహితుడు ఎందుకు చేసుకున్నాడు అంటే అర్జునుడిని ఎదిరించగలిగిన కెపాసిటీ వీడికి ఉంది అని గుర్తించాక చేసుకున్నాడు. స్వార్థమే. స్నేహం స్వార్థంతో ప్రారంభమైందండి, ఇది గమనించాలి. మొదటే అనుకున్నాం ఎందుకు ప్రారంభమైంది మనకి కాదు ప్రధానము, అయిన తర్వాత ఎలా ఉన్నారన్నది లెక్క. కనుక దుర్యోధనుడు స్వార్థమే. వీడు కొట్టగలడు, వీడిని పట్టుకుంటే ఐదుగురులోని వాడు మనకున్న తలకాయ నొప్పి క్యాండిడేట్ ఉన్నాడు, వాడికి వీడే పోటీ, నా కాన్స్టిట్యున్సీలో వీడిని నిలబెట్టచ్చు, వీడు గెలుస్తాడు అనుకున్నాడు. అయిపోయింది. ఇక ఈయనకేమిటి రిక్వైర్మెంట్, నన్ను తక్కువ వాడన్నాడు కనుక నాకు రాజ్యం ఇచ్చి నాకు రాజశబ్దాన్ని ప్రసాదిస్తున్నాడు అనేటటువంటి అవసరము ఇక్కడ ఉంది. ఇది స్వార్థమే, ఇది అహంకారంతో ముడిపడినటువంటి విషయమే. కనుక ఇక్కడ స్నేహం ఏర్పడేటప్పుడు అవసరము ఉంది, అహంకారము ఉంది, స్వార్థము కూడా ఎక్కువ పాళ్లలోనే ఉంది. మరి ద్వాపర యుగం కదండి, అలా వచ్చాం. ఇక్కడ అంటే ఏమైంది, వాడు మోసం చేశాడా, వీడు మోసం చేశాడా, ఇవన్నీ పక్కకు పెడితే వాళ్ళిద్దరి మధ్య పరమమైన నమ్మకం ఒకటి ఉంది. ఈయన నాకు గౌరవం ఇచ్చాడు, ఈయన నన్ను అందరూ గేలి చేసిన సందర్భంలో నన్ను నిలబెట్టాడు అనే అభిమానము, ప్రేమ కర్ణుడికి దుర్యోధనుడి మీద ఉంది. యుద్ధం అంటూ వస్తే నా వైపు నిలబడి నన్ను రక్షించగలిగి అర్జునుడిని కొట్టగలిగిన కెపాసిటీ ఉన్నవాడు వీడు అనే ప్రగాఢమైన నమ్మకం దుర్యోధనుడికి ఏమన్నా కర్ణుడి మీద ఉంది. ఇదిగో ఈ రెండు కారణాలుగానే వాళ్ళ స్నేహాన్ని ముందు నిలబెట్టుకున్నారు. అయితే మరి వీళ్ళని స్నేహం అనాలా, స్వార్థం అనాలా, అవసరం కోసం చేస్తున్నది కదా. మరి స్నేహం అనే పేరుతో ఎందుకు ఈరోజు చెప్పుకుంటున్నాం మనం అంటే
ఇది నిలబెట్టిన వాడు కర్ణుడు. ఈ నమ్మకాన్ని పదే పదే కలగజేసిన వాడు దుర్యోధనుడు. ఏమండి, సభ జరుగుతోంది, రాయబారం సీన్ నడుస్తోంది. సరే, కృష్ణుడు మన తిరుపతి వెంకటకవులు రాసిన పద్యాలన్నీ చదివేశాడు. కనుక ఇప్పుడు ఈ స్టేజ్ లో అంటే ఏమైనా మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు? వాళ్ళు ఐదుగురు ఉన్నారా? అందులో చెప్పుకోదగ్గ వాడు అర్జునుడు, భీముడా. వీళ్ళిద్దరికి తాత నువ్వెంత తక్కువ ఉన్నవాడు? ద్రోణాచార్య నీ దగ్గర పాఠాలు నేర్చుకున్నాడు, వాళ్ళు లేడా? అశ్వత్థామ, కృప, వీళ్ళందరూ చెప్పి అన్నీ చెప్పి మీరందరూ లేకపోయినా సరే నాకు కర్ణుడు ఉన్నాడు, వాడు ఒక్కడిదాన్ని నేను గెలవడానికి అన్నాడు. ఇది కర్ణుడి మీద దుర్యోధనుడు చూపించిన విశ్వాసం. దీనికి కారణం తానకి స్నేహము, తన ఎడ విశ్వాస పాత్రముగా ఉన్నాడు అనే నమ్మకము. మీరు గమనించినట్లయితే, గ్రంథాల్లో చూసినట్లయితే, స్నేహితుడుగా కర్ణుడు ఎప్పుడూ దుర్యోధనుని సంబోధించలేదు, ప్రభువు అనే సంబోధించాడు. ఈయన తన స్థాయిని కిందకే పెట్టుకున్నాడు ఎప్పుడూ కూడా. ఇక కర్ణుడి గొప్పతనాన్ని మనం పట్టుకున్నట్లయితే దేనికి అదే చెప్పుకోవాలండి. అంతా అయిన తర్వాత కృష్ణుడు వెళ్ళటము, నువ్వు ఇటు సైడ్ వచ్చేవయ్యా అని అడగటం తెలుసే కదా. ఆ స్టేజ్కి వచ్చిన పరిస్థితిలో ఏమర్థమైంది అంటే పాండవులు గెలుస్తారు అని అర్థమైంది. కనుక దూకేచ్చుగా ఇవాళ రేపట్లాగా బీజేపీ గవర్నమెంట్ భారం చేస్తుంటే బీజేపీలో దూకాలి, బీఆర్ఎస్ గవర్నమెంట్ భారం చేస్తుంటే బీఆర్ఎస్ లోకి దూకాలి. అది ఇది కాకపోతే ఇంకోటి ఏదో చెయ్యాలి, కొత్త పార్టీ పెట్టు. అవేం చేయలేదు. నేను పోయినా సరే నన్ను నమ్ముకుని యుద్ధానికి వచ్చాడు కనుక నేను నాశనమైనా పర్లేదు, కానీ నన్ను నమ్మిన దుర్యోధనుడు నాశనం కావడానికి వీల్లేదు. నేను ఆ మిత్ర ద్రోహానికి ఒడిగట్టను అన్నాడు. ఈ మిత్ర ద్రోహానికి ఒడిగట్టకపోవటం అన్నదే ఈనాటికి కూడా దుర్యోధన కర్ణ స్నేహాన్ని చెప్పుకోవటానికి నిజమైన స్నేహితుడి యొక్క బాధ్యతని కర్ణుడు తెలిపాడు. కాబట్టి స్నేహితుడిని విడిచి వెళ్ళబెట్టలేదు. పైగా తనకి మనసులో అంతరాంతరాల్లో తెలుసు గెలవమని. కానీ అవునయ్యా చేద్దామా, ఇప్పుడైనా సంధి చేసుకుందామా, ఏం చేద్దామంటావు అని టెంట్ లో మాట్లాడొచ్చుగా. నువ్వు గెలుస్తావు, నువ్వు భయపడకు, నువ్వు ముందుకు వెళ్ళు. కష్టాల్లో ఉన్న స్నేహితుణ్ణి తాను కూడా కష్టాల్లోకి దిగి పారిపోయే అవకాశం ఉందా, దిగి ధైర్యాన్ని నూరు పోసినటువంటి వాడు కర్ణుడు. అంచేత కర్ణుడు స్నేహానికి ప్రతిరూపంగా నిలిచాడు. ఆయన పేరుతో దుర్యోధనుడి పేరు కూడా పక్కన చెప్పుకో. కనుక స్నేహానికి ఒక కొలత, ఒక ఇవి ఏమీ లేదండి. ఇక మిగిలిపోయిన జంట ఉంది ఒకటి, కృష్ణ అర్జునుడు. ఎక్కడ చూసినా కృష్ణుడు చెబుతాడు, అర్జునుడు వింటాడు. ఎక్కడ అర్జునుడు ఇది చేద్దామన్న సలహా చెప్పిన ఘట్టం మనకి ఎక్కడా కనపడదు. ఆఖరికి యుద్ధం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ముందు నువ్వు నాతో ఉంటే చాలు, నాకు నీ సైన్యం అక్కర్లేదంటాడు. అది కృష్ణుడి మీద ఉన్నటువంటి నమ్మకము, భక్తి తాత్పర్యము. ఆయన పరమాత్మ తత్వాన్ని ఆకళింపు చేసుకున్నవాడు. అందుకే కృష్ణార్జున మైత్రి అన్న విషయం మనకు కనపడదు. కృష్ణార్జున గొప్పతనాన్ని మాత్రం సాధారణంగా చెప్పుకుంటాం. ఎందుకంటే వీళ్ళిద్దరూ భిన్నులుగా తలుచుకోలేదు కాబట్టి. అయిన తర్వాత కృష్ణుడు తక్కువడు కదండి. అబ్బో, యుద్ధం జరుగుతోంది, ఈయన ఏమన్నా ఏడు మొహం పెట్టు కూర్చున్నాడు. అసలు ఈ ఏడు మొహం పెట్టుకున్న అర్జునుడు ఏమన్నాడండి? అసలు నిజం చూద్దాం ఒక నిమిషం. ఏం చేశాడండి? నేను భీష్ముడిని చంపాలా, నేను ద్రోణుని చంపాలా, గురువుల్ని, బంధువుల్ని, తండ్రుల్ని, మేనమామల్ని చంపాలా, నా వల్ల కాదంటాడు. ఇక్కడ అర్జునుడికి ఉన్నటువంటి టాలెంట్ ఏమిటి? అర్జునుడు ఉన్నాడు, మిగతా పాండవులంతా ఉన్నారు, సారథిగా కృష్ణుడు ఉన్నాడు, ఇటు సైడ్ 7 అక్షోణుల సైన్యం వెనకాలుంది. ఇప్పుడు ఏమైనా వాళ్ళని చంపాలని అంటున్నాడు. మరి ఈ బుద్ధి గోగ్రహణం అప్పుడు ఏమైందండి? ఒకడే పోయాడుగా. అప్పుడున్నది వీళ్ళేగా అక్కడ. మరి అప్పుడు ఎందుకు రాలేదు ఈ నిర్వేదం? ఏమంటే రావాలి కదా. మరి నిర్వేదం అంటూ వస్తే చెప్పడం అనేది తండ్రిని తాతలు అంటే మరి అప్పుడు యుద్ధానికి పోయిన వీడేగా.
అక్కడ ఉన్నది వీళ్ళేగా. ఇప్పుడు చుట్టరికాలు లేవో కొత్తగా వచ్చాయా? కదా. అంటే అక్కడ సేవక వృత్తిలో ఉన్నాడు, తన యజమానిని రక్షించాల్సిన బాధ్యత ఉంది, కనుక తన కోసం తాను యుద్ధం చేయలేదు, చచ్చినట్టు చేయాల. ఇక్కడ అలా కాదు. సరే అన్నాడండి, అంటే కృష్ణుడు నోరిప్పాడండి. అమ్మ క్లైబ్యం మాస్మ గమపార్థ నైతత్వోపపద్యతే రుద్రం హృదయ దౌర్బల్యం చక్రోత్తిష్ట పరంతప అన్నాడు, అంతేగాని విషయం మాత్రం చెప్పలేదండి. కుతస్వా కష్మల విధం తర్వాత ఎప్పుడో చెబుతాడు. ఇవన్నీ ఏంట్రా నాయన అంటే అర్జునుడి నోట్లో రెండు మాటలు వస్తాయి. ఏమంటాడు? నాకు మంచి ఏదో తెలియదో తెలియట్లేదు. ఏమండి? షాధిమాం నన్ను ఆజ్ఞాపించు, శిష్యస్తేహం నీకు శిష్యుడని, ప్రపన్నోహం నిన్ను శరణుదొచ్చాను. ఈ మూడు మాటలు చెప్పిన తర్వాత అశోచ్యానన్వశోచత్వం ప్రజ్ఞావాదాశ్చ భాషసే తాసు రకతాసుశ్చ తాను శోచంతి పండితాః అని అప్పుడు తత్వం చెప్పడం ప్రారంభం చేశాడు. అంటే శిష్యుడి హోదాలో శరణాగతి చేసి తనని తాను సమర్పించుకుని షాధిమాం నన్ను ఆజ్ఞాపించు. ఆజ్ఞాపించు అంటే అర్థం ఏంటి? నువ్వేం చెప్తే నోరు మూసి చేస్తానని అని చెప్పిన తర్వాత నోరిప్పటికి అప్పటిదాకా ఎవ్వడికి చెప్పలేదని తత్వం. అప్పటి వరకు భావకృష్ణుడు, ఇక్కడి నుంచి జగద్గురు కృష్ణుడు కనబడతాడు మనకి. కనుక ఈ క్లాసిఫికేషన్ మనకి ఆయన అడిగే మాటల్లో కనబడుతుంది. అందుకని దీని కాంబినేషన్ డిఫరెంట్ అండి. దీని స్నేహం కన్నా కూడా ఒక గురు శిష్య సంబంధం ఎలా ఉండాలి అనే అంశానికి ఆ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కనుక దాన్ని మనం దాటేద్దాం. ఏమండి? అంటే ఇక్కడ ఏమవుతుంది? ముందు వాడు మనకి శ్రేయోభిలాషి అనే రావాలి. తర్వాత తాత్కాలికమైన భావోద్వేగాలతో కలిసి అవసరాలు తెగొట్టుకుంటే దాన్ని మనం స్నేహము అనకూడదు. అది ఆరంభం అయితే అవ్వచ్చు, కానీ అదే అంతం కాదు. తర్వాత దాని మించి ఎదగచ్చుగాక. అసూయా ద్వేషాలు గాని అపనమ్మకాలు గాని ఉన్నట్లయితే స్నేహం నిలవదు. కనుక ఇక్కడ దుర్యోధనుడు స్నేహానికి ఏమిటయ్యా అంటే రాజకీయం కావచ్చు, లేదు కర్ణుడికి వచ్చింది ఏమన్నా అంటే న్యూనతాభావం నుంచి బయటపడటం కావచ్చు, లేదంటే నాకు ఇలా చేశాడు కాబట్టి ఆయన బాకీ తీర్చుకున్నందుకు నేను చేస్తున్నాను స్నేహాన్ని కర్ణుడు అనుకుంటాడు. ఇది అనుకోగాక, కానీ కర్ణుడు మాత్రం మాట తప్పలేదు. ఇక్కడి వరకు మనం ఒక స్టేజ్ తీసుకొచ్చినట్లయితే ద్వాపర యుగాన్ని దాటి కలియుగంలో వద్దాం. ఈ కలియుగంలో స్నేహాల పేర్లు ఎవరు చెప్పారంటే చాలా మంది స్నేహితులను చెప్పుకుంటాం, చాలా మంది చెప్పుకుంటాం, అందులో ఏం డౌట్ లేదండి. కానీ ఎక్కడో ఒక చోట ఏదో ఒక సందర్భంలో ఒక లొసుగు మనకి కనపడుతూనే ఉంది. అందుకని దీని నుంచి తెచ్చినటువంటి విషయాల్ని తర్వాతి తరాలకు అందించాల్సిన బాధ్యత ఈనాటి తరానికి ఉన్నది. మన ఈ తెల్ల జుట్లు ఉన్న వాళ్ళం ఉన్నామే, మనకు ఉన్నటువంటి ఒక స్థితి ఏంటంటే మనం పెద్దవాళ్ళని చూసి భయపడ్డాం, పిల్లల్ని చూసి కూడా భయపడుతున్నాం. పెద్దవాళ్ళని చూసి గౌరవంతో భయపడ్డాం, ఇప్పుడు పిల్లలు ఏమైనా చూడకపోతే మనం సరిగ్గా చూడడానికి భయపడుతున్నాం. కానీ ఇప్పుడు పిల్లలకి అన్నిటి భయాలు లేవు. ఇది సంగతి. సరే, అంటే ఈ మధ్యస్థ స్థితిలో ఉన్నటువంటి తరం వాళ్ళకి బాధ్యత ఎక్కువ ఉన్నది. ఇది చాదస్తము, ఈ గ్రంథాలు అర్థం పర్థం లేనివి, ఇవి పుక్కిన పురాణాలు అనటం కన్నా కూడా దానిలోని తాత్పర్యాన్ని గ్రహించినట్లయితే ఇంతకు మించినటువంటి దాన్ని ఏమంటారు, ఆ, అదేదో అంటారు కదా సార్, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులు అక్కర్లేదు. ఒక మిత్రుడు 10,000 రూపాయలు ఖర్చు పెట్టి గోల్ సెట్టింగ్ అనే దానికి అటెండ్ అయ్యాడు అనుకుందాం కాసేపు. ఓ 10,000 ఖర్చు పెడితే కదా ఇంగ్లీష్ లో చెప్తారు కదా మరి, ఇంగ్లీష్ లో చెప్పాలి కాబట్టి 10,000 తీసుకోవాలి. ఏమండి? వాటికి మీరు అరే రారా నీకు చిన్న విషయం చెబుతా, 32 వర్ణాలు చెబుతా నీకు, ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథై నహి సుప్తస్య ముఖ సుప్తస్య శివస్య ప్రవిశంతి ముఖే మృగాః అన్నాడు. అని అన్నట్లయితే
ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథై. గోల్ సెట్ చేసుకున్నావయ్యా, నువ్వు చేద్దామని సెట్ చేసుకున్నావు, కానీ నువ్వు ఎఫర్ట్ పెట్టకపోతే ఎట్లా వస్తుంది గోల్ సెట్టింగ్? కనుక గోల్ సెట్టింగ్ వేరు, అచీవ్మెంట్ కోసం ఎఫర్ట్ వేరు. కానీ మళ్ళీ 10,000 కట్టక్కర్లే, ఈ శ్లోకం నోటికి నేర్పిస్తే చాలా పిల్లలకి. ఏమండి? గోల్ సెట్టింగ్ అయిపోయింది. ఉద్యమైన వాడు టేక్ ఆఫ్ ఎక్కడ తీసుకెళ్ళి ఈ శ్లోకంలో గోల్ సెట్టింగ్ తర్వాత అచీవ్మెంట్ చెప్పాడు వాడు. వీడు అట్ట కాదు, నువ్వు ముందు ఇది చేయాలన్నాడు. ఏం చేయాలంటే ఒక ఆ గోల్ చేయండి అన్నాడు. గోల్ తీసుకెళ్ళి సబ్సిక్వెంట్ గా పెట్టాడు, టార్గెట్ అచీవ్మెంట్ ముందు పెట్టాడు కదా. సరే అని ఎట్లా? అబ్బే లేదండి, నాకు అవేం భయం లేదు, నేను చాలా గొప్పవాడిని, నా టాలెంట్ ఉంది, మా నాన్న ఎమ్మెల్యేను ఎప్పుడో చెప్పుకుందాం కాసేపు, కనుక నా దగ్గర డబ్బులునే పనంటే నహి సుప్తస్య సింహస్య మృగే ముముకే. సింహం రాజు, అడవికి రాజైన సింహం అయినా సరే లేచి తినాలరా నేలైతే మాట వస్తుంది అని దాని గొప్పతనాన్ని చెప్పాడు. దానికి బద్ధకంగా ఉండే అర్హత లేదని చెప్పాడు. వెళ్ళి కొట్లాడితేనే గెలుస్తావని చెప్పాడు. తిండి కావాలంటే చెయ్యాలని చెప్పాడు. ఈ అన్ని 32 వర్ణాల్లో చెప్పాడు శ్లోకం కాబట్టి. అనుష్టుప్పు పాదానికి 8 అక్షరాలు, 4 పాదాలకు 32. దీని పైసా ఖర్చు లేదు. చదవరంటే మేము చదవం అంటాడు. ఇదిగో ఇలాంటి సందర్భం ఏర్పడిందండి ఒక మహారాజుకి. మనం కలియుగంలోకి వచ్చాం కదా. ఆ రాజుగారికి ఎందుకు పనికిరాని చవట సన్నాసులైన పిల్లలు కలిగారట. అంటే మీకు తెలియదేమి, ఏదైనా తప్పులు పెద్దవాళ్ళ ముందు చేస్తే దిద్దుతారని ధైర్యంగా చెప్పేటి ఇవన్నీ మనకి తెలిసేది కాదు. అయితే వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లోనూ జ్ఞానం రావట్లేదు. మరి రాజు కావాలి, వాళ్ళ రాజ్యం వెళ్ళాలి. ఎన్ని చదువులు చెప్పిద్దామన్నా అబ్బే వాడికి ఏం లాభం లేకపోతుంది. అప్పుడు ఒక మహానుభావుడు వచ్చారు, గురువు గారు వచ్చి ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి. త్రేతాయుగంలో క్లియర్లీ డిఫైన్డ్ క్యారెక్టర్స్ స్నేహితుడు శత్రువు. ద్వాపరంలో కూడా క్లియర్లీ డిఫైన్డ్ క్యారెక్టర్ స్నేహితుడు శత్రువు. అయితే వాడు స్నేహం శత్రు స్నేహం కావచ్చు, మిత్ర స్నేహం కావచ్చు, ఇంకోటి కావచ్చు కాక, బట్ క్లియర్ డెఫినేషన్ ఎవరికైనా వాడు అదే అని ముద్ర వేసుకోగలడు. కలియుగంలో అలా కాదండి. వాడు మిత్రుల్లా కనబడతాడు, శత్రువు అవుతాడు. శత్రువులా ఉంటాడు, పరమ మిత్రుడై ఉంటాడు వాడు. కనుక ఈ మిత్ర శత్రుత్వము యొక్క అభేదాన్ని మనం ఇక్కడ సాధించాం. అంటే ఏక అధికరణ స్థిత మిత్ర శత్రుత్వాలు ఒకళ్ళ దగ్గరే రెండు ఉంటున్నాయి. మరి ఇది ఎట్లా డిస్టింగ్విష్ చేయాలి? ఫస్ట్ పాయింట్. తర్వాత చేశావయ్యా, డిస్టింగ్విష్ చేస్తే చేశావు, అది ఎలా కనిపెట్టాలి, వాడిని ఎలా ఉంచాలి, ఎలా ఉంచకూడదు, ఇవన్నీ ఎవరికి కావాలి? రాజరికం చేయదలుచుకున్నటువంటి వాడికి కావలసినటువంటి వాడి ధర్మాలు. కనుక రాజుకి ఏం కావాలి? రాజ్యము చేయగలిగిన సామర్థ్యము కావాలి, దానికి కావలసిన తెలివితేటలు కావాలి, విచక్షణ కావాలి, నిర్ణయాధికారం కావాలి. ఇన్ని రకాలైన స్కిల్ సెట్ దానికి ఉంటే, స్కిల్ సెట్ దానికి ఉంటుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ కాదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకోండి, ఏవో స్కిల్ సెట్ కావాలంటారుగా. లేదు పౌరోహిత్యం చేయాలి, ఏదో స్కిల్ సెట్ కావాలి, మంత్రాలు రావడమో కనీసం చేసినట్టు చెప్పడమో ఏదో రావాలిగా. ఇవన్నీ ఉన్నాయి. మరి ఇలాంటి స్థితిలో మరి వాడికి ఏమీ తెలియదు, మూర్ఖుడు. ఎవరేం చెప్పినా వాడిది ఎడ్యుకేషన్ ప్రూఫ్ బ్రెయిన్. అంటే తెలుసా అండి, లీక్ ప్రూఫ్ అంటే లీక్ కాదు అని, ఎడ్యుకేషన్ ప్రూఫ్ అంటే ఎడ్యుకేషన్ వాడు బుర్రలో పోదని. కనుక ఎడ్యుకేషన్ ప్రూఫ్ బ్రెయిన్స్ వాళ్ళు ఎప్పుడు అని ఏం చేయాలి ఎవరిని ఎట్లా అంటే, నీకెందుకయ్యా 6 నెలల్లో నేను చెబుతాను. 6 నెలల్లో ఏడాదో మన తర్వాత మాట, టైం గురించి పట్టించుకోవద్దు. ఏమండి ఇగో ఇంతమంది వచ్చేళ్ళారండి, ఏంటి అని. నీకు కావాల్సింది అదే కదా, నాకు వదిలే అన్నాడు. అంటే సరే, అక్కడున్న ఆయన కడుపు రగిలింది పండితుడికి. రే, ఆ సంగతి నీకు తెలుసా అసలు? మేము ఎట కనపడుతున్నాం నీకు అని అంటే,
నువ్వు గనక నేర్పిస్తే నేను ఫలానా చేస్తాను, వీళ్ళు శపథాలు చేసుకున్నారు. సరే మేస్టర్, నేనైతే నేర్పించేది ఖాయం అని తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి ఏం చేశాడు, ఇక్కడ మనం ఆగాలండి. ఇక్కడ ఆగి ఏం తెలుసుకోవాలంటే, హరికథ చెప్పలేదు, బుర్ర కథ చెప్పలేదు, కథలు మాత్రమే చెప్పాడు. కథల ద్వారా 6 నెలల్లో ఏం సాధించాడు విష్ణు శర్మ అంటే, ఒక చవటని రాజ్యమేలే స్థాయికి తీసుకెళ్లేటటువంటి స్కిల్ సెట్ ఇచ్చాడు. మరి ఈ పుస్తకాలు మనం పిల్లలు చదివితే ఎక్కడ బాగుపడిపోతారు అని ఇవాళ రేపు తల్లిదండ్రులు చదివించరు. మరి ఎందుకు చదివించట్లేదు? జేబులో బంగారం పెట్టుకుని 10 పైసలు అడుక్కున్న స్థితిలో మనం ఉంటున్నామా లేదా ఇవాళ? బంగారం ముద్ద జేబులో ఉంది, 10 పైసలు అడుక్కుంటున్నారు. ఇది నేటి పరిస్థితి. ఈ తప్పు తెల్ల జుట్టు వాళ్ళు తెలుపు పడుతున్న జుట్టు పిల్లలకి చెప్పుకుంటే, తెల్లబడని చిన్న పిల్లలకి వాళ్ళు చెప్పుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. అంటే 3 తరాలకు అందించాల్సిన బాధ్యత మనకుంది. ఇది అందించకపోతే దోషము మనది. చెప్పినా వినకపోతే యువ తల్లిదండ్రులది. చెప్పేలా చెయ్యకపోతే నువ్వు నీ పిల్లలకి డిసిప్లిన్ నేర్పించలేదని అర్థం. కానీ వాళ్ళు వినరండి అంటే వాళ్ళు వెళ్ళేలా నువ్వు చేయలేదండి అని తాత్పర్యం. ఇది నిజం. అంటే కొంచెం సిగ్గు లేకుండా చెప్పుకోవాలంటే అంటారే, అలా చెబితే ఇది నిజం. కనుక ఒక 6 నెలల కాలంలో అర్భకుణ్ణి తీసుకుపోయి రాజ్యాధికారం నిర్వహించగలిగిన సర్వ సామర్థ్యాలని అందజేసినవి కథల రూపంలో చెప్పగలిగిన ఆయన మేధ ఎంత గొప్పది, ఆ కథలో ఉన్నటువంటి తత్వం ఎంత గొప్పది, ఈ విషయాలు మనం మర్చిపోయాం. వీటిని మళ్ళీ మనం చేతిలో పట్టుకోవాలి, వాటిని సాధించాలి, పిల్లలకి నేర్పించాలి. ఇది చేయనంత కాలము మాకు గొప్ప పుస్తకాలు ఉన్నాయండి అని చెప్పుకోవటానికి, దానివల్ల మా తాతలు నేతులు తాగారు, మీరు యూ కెన్ ట్రై దట్, మా మూతులు వాసన చూడండి అని చెప్పినట్టు ఉంటుంది తప్ప, పిల్లలని పాడు చేశాము అంటే మనం నేర్పకపోవటమే. పిల్లలకి రాలేదంటే పెద్దలదే తప్పు. మా వాడు టీవీ చూస్తే గాని అన్నం తిండండి, మొబైల్ ఇస్తే గాని మూతి మీద 2 కొట్టి తింటావా లేదంటే 3 రోజులు తినకపోతే వాడి తింటాడు 4 రోజు. కానీ అది చేయమే. మనకి ప్రేమలు ఎక్కువ, మనకి ప్రేమ, గారాబం. ఆ? అంటే ఎక్కడ దోషం ఉంది అంటే మనం ఒకసారి చూసుకోవాల్సినవి అనమాట. ఇవన్నీ రోడ్డు చూడటం కాదు, లోపలికి చూసుకుంటే కనపడేటటువంటి రంధ్రాలకి. కనుక అలాంటి స్థితి నుంచి ఇప్పుడు కాదండి, అప్పుడెప్పుడు రక్షించడానికి ఆ మహానుభావుడు పంచతంత్రము అనే కథలు రాశాడు పిల్లలకి. ఇక్కడ మనం గమనించాల్సి ఒకటి ఉంది. రాజుకి ఏవే ధర్మాలు తెలియాలి, రాజధర్మాలు ఏమిటి, తర్వాత తాను ధర్మబద్ధంగా నడవాలంటే ఎలాంటి నీతి స్థితిలో ఉండాలి, ఆ నీతి సూత్రాలు ఏమిటి, ఇవన్నీ కథల రూపంలో ఆయన బోధించాడు. అంటే ఏంటనమాట, ఒక కార్పొరేట్ ట్రైనింగ్ ఇచ్చాడు అనుకుందాం వాళ్ళకి. ఒక 6 నెలల పాటు ఇన్ హౌస్ కార్పొరేట్ ట్రైనింగ్, 2,50,000 ఓన్లీ ఫీజ్. అంటే చేద్దాం మనం. పంచతంత్రం చదవాలంటే ఆ పుస్తకాలు మనం చదువుతారు చేదస్తాం అంటాం. ఇది ఇట్లా ఉన్నటువంటి ఆ రాజు చదువు సంచయం లేనటువంటి పిల్లలని వాళ్ళ మీద చదువు శ్రద్ధ కలిగేలా చేసి, విష్ణు శర్మ మహాపండితుడు ఏ విధంగా అయితే నిర్వహింపజేశాడో, ఆ పండితుడు రాజకుమారుని ఎన్నింత తీర్చి రాజుగారికి ఎలాంటి సుఖాన్ని కలిగించాడో, ఇవి ఇన్ని చేశాడు కదండి. రాజుగారు అంటారు, నువ్వు కనుక ఈ మాట నిలబెట్టి నీవు ఏది కోరితే అది ఇస్తా పో అంటాడు. నాకు మంచి రాజు తయారైతే చాలండి, నాకు ఏ పారితోషికం అక్కర్లేదు అంటాడు ఆయన. అంటే గురువు యొక్క లక్షణాన్ని కూడా చెప్పాడు అక్కడ. అలా ఒక ప్రణాళిక వేసుకుని ఏమి చెప్పాలి, ఎక్కడి నుంచి ప్రారంభం చెయ్యాలి,
అంటే వాడికి విషయ పరిజ్ఞానం రావాలి, చెప్పడంలో వీడికి బోధన సామర్థ్యం ఉండాలి, నేర్పించేందుకు వాడి స్థితి నుంచి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలి. కాబట్టి పాఠ్య ప్రణాళిక ఏమిటో నిర్ణయం చేసుకోవాలి. చదువు అంటే వ్యతిరేకత ఉన్న వాడికి చదువు మీద ఇష్టం కలిగించాలి. ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. ఈ రోజు మనం టీచింగ్ మెథడాలజీ అని పుస్తకం రాసి చదివితే కానీ తెలియదు, వాళ్ళు రాశారు ఆల్రెడీ. ఇది టీచింగ్ మెథడాలజీ కాబట్టి ఇంకేమిటవుతుందండి? ఇలా మనకు 1500 సంవత్సరాలు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం జరిగింది ఇది. ఈయన పేరు పంచతంత్రం. ఇందులో 84 కథలు ఉన్నాయి. ఇక ఇందులో కథలకు ఎవరు పెట్టారు? ఏమండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఆ విష్ణు శర్మ గారి తెలివిని మనం మెచ్చుకోవాలి. ఇప్పుడు మీ నాన్నగారు పక్క రాజ్యం వాడు ఉన్నాడు కదా, ఆయన పేరు కృతవర్మ చెప్పాడు అనుకోండి, వీడికి ఆల్రెడీ కృతవర్మ అంటే కడుపు రగిలి ఉండొచ్చు. కనుక కృతవర్మ గురించి చెప్తే వీడు వెండొస్తాడు. వీడు ఊరికే మాట వరుస చెప్తున్న పేరు వాడు ఉన్నాడో లేదో తెలియదు నాకు. కనుక వీడికి తెలిసిన పాత్రలు చెప్పకూడదు. ఎందుకంటే వీడికి అభిప్రాయం వచ్చేసింది, వీడు అసలు మూర్ఖుడు, పైగా అభిప్రాయంతో ఉన్నవాడు. కనుక వీడు అది చెప్తే వీడు నమ్మడు. అందుకని ఇవన్నీ తీసిపారే, జనాల్ని తీసిపారేశాడు ఆయన మహానుభావుడు. జంతువుల్ని పెట్టాడు. ఇందులో ప్రకృతిలో కనబడే జంతువుల్ని పెట్టాడు. వాటి యొక్క ఇక్కడ గమనించాల్సిన విషయం అండి, ఆ జంతువుల యొక్క సహజమైన నడవడి స్థితిని ఆధారముగా ప్రపంచంలో మనుషుల పాత్రల్ని లాక్కొచ్చి దాని ద్వారా నీటి కింద బలిచి పిల్లలకు బోధించాడు. వీడికి ఎదురుకుండా కుక్క కనబడితే వీడు చెప్పిన కథ గుర్తొస్తూ ఉంటుంది. పంది కనబడితే పంది గుర్తొస్తుంది, మేక కనబడితే మేక గుర్తొస్తుంది, నక్క కనబడితే నక్క గుర్తొస్తుంది, కోతి కనబడితే కోతి గుర్తొస్తుంది, తాబేలు కనబడితే తాబేలు గుర్తొస్తుంది, మొసలి కనబడితే మొసలి గుర్తొస్తుంది. ఇది ఇందులో గమనించండి. మళ్ళీ మిత్ర లాభం. ఇక తర్వాత ఇందులో సామెతలు చెబుతాడు, ఉపమానాలు చెబుతాడు, వ్యవస్థ గురించి చెబుతాడు, అందులో ఉండే ఇబ్బందులను చెబుతాడు, ధర్మాల గురించి చెబుతాడు. ఇలా అనేక విధాలుగా చెప్పి వీటిలో ఏమన్నాడు? మిత్రలాభము, మిత్రభేదము. మిత్రలాభం ఎలా పొందాలి, మిత్రభేదం ఎలా విడదీయాలి, ఇట్లా 5 రకాలైన హెడ్డింగుల్లో జంతువులతోటి వాటితో ప్రధానంగా పెట్టి చివరి భాగంలో కాస్త మానవులు చేస్తాడు. ఎందుకంటే వాళ్ళకి తెలివితేటలు వచ్చేసాయి కనుక మానవులు చివరి భాగంలో తీసుకొస్తాడు. అపరీక్షిత కారకం అని కానీ అనే దానిలో చెబుతాడు. ఇలా అనేక కథలు కల్పించి వాళ్ళని వివేకవంతుల్ని చేశారు. ఆ పుస్తకాల్ని విదేశీయులు అచ్చయించుకున్నారు. మనం ఏమన్నా ఇవి పనికిరావు అంటున్నాం అంతే. మన యొక్క విజ్ఞాన సర్వస్వానికి మనం మురిసిపోవాలో ఏం చేయాలో మనం ఎవరికి వాళ్ళం ఆలోచించుకుంటే సరిపోతుంది. ఎందుకు ఇక్కడ ఏమిటంటే ఈ పుస్తకంలో మిత్రలాభము, మిత్రభేదము అనే అంశాలు. ఏమంటే కొత్త వారు వస్తే త్వరపడి నమ్మకూడదు, ఉంటే ఎలాంటి ప్రమాదాలు వస్తాయి, ఇట్లా అనేకమైన నీతి కథలు చెప్తారు అందులో. అవన్నీ చెప్పిన తర్వాత ఇట్లా ఈ మిత్రలాభ మిత్రభేదాల కథల ద్వారా చెప్పారు. ఇంతకీ మన విషయాన్ని గనక సమగ్రం చేసుకున్నట్లయితే స్నేహము అన్నది ఒక అత్యద్భుతమైనటువంటి బంధము. ఈ స్నేహము అనేది 2 మనుషుల మధ్య జరిగితే అది స్నేహము, ఒక దగ్గర సంబంధాల మధ్య జరిగితే ప్రేమ, భగవంతుడితో జరిగితే భక్తి. కనుక వీటికి ఇన్ని పర్యాయ పదాలు ఉన్నాయి. ఎక్కడ పోయినా స్వార్థము లేకపోవడం ప్రధానం, నమ్మకం ప్రధానం. స్నేహం ఎప్పటికీ చెరిగిపోకుండా ఉండాలంటే ఒకరికి ఒకరు గౌరవాలనేది ఇచ్చిపుచ్చుకోవటం మీద, పరస్పర నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి ఈ స్నేహం గురించి 4-5 మాటలు మాట్లాడుకునే అవకాశాన్ని నాకు కల్పించినందుకు. ఇంకోటి ఉందండి, ఈ స్నేహం దగ్గరకు వచ్చేటికి స్త్రీ పురుషులు ఆడ మగ ఇట్లాంటి తేడాలు కూడా ఏమి ఉండవు మనకి. కనుక ఇలాంటి ఈ స్నేహం గురించి మనం 4 మాటలు మాట్లాడుకుని ఇవి పిల్లలకి అందజేయాలి అనే ఒక దీక్ష, గనక దీక్షనే అంటున్నానండి, వ్రతము అంట ఇంకా గట్టిగా మాట్లాడితే. దీక్ష కన్నా వ్రతం ముఖ్యం. దీక్షకి వ్రతానికి ఏమిటంటే దీక్ష కొద్ది కాలం అయిన తర్వాత మానేయచ్చు.
వ్రతము అంటే ఎన్ని ఎన్ని అవాంతరాలు వచ్చినా చేసి తీరాల్సిన దాని పేరు వ్రతం. కనుక మనం ఆ వ్రతులమై, భాగవత రతులమై, మన పిల్లల యొక్క మేధ అతులమై, ఉం? ఇక నా ఉపన్యాసం తులమై అంటే తగ్గించేసి ఇక్కడికి ఆపుకుందాం. ఇలా ఎంతసేపు చెప్పుకున్నా చెప్పుకోవచ్చు, కానీ ఎక్కడో చోట ఆపాలి కదా. కృష్ణుడు అంటాడు యుద్ధంలో, ఆయనకు ఒక పేరుందండి, ఒక గుడి కూడా ఉంది ఇట్లా గుజరాత్ లోనే ఎక్కడో, రణ్ఛోడ్జీ మహారాజ్ అని. అంటే రణాన్ని ఇంక వదిలిపెట్టాడు, రణ్ఛోడ్జీ, ఇంక దానిలో యుద్ధం ఆపేద్దాం అంటాడు ఆయన. అట్లా మనం ఎక్కడో చోట విరామం చెప్పాలని ఇక్కడ విరామం చెప్పుకుంటూ, తదుపరి కార్యక్రమం అద్భుతంగా జరగాలని ఈ మియాపూర్ సాహితీ మిత్ర మండలి వారు 40వ వార్షికోత్సవానికి కూడా మనమంతా కూడాలని కోరుకుంటూ, కనీసంలో కనీసంలో స్వస్తి.